రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ ఆగస్టు 19 సోమవారం వచ్చింది. సోదరీమణులు ఎంతో ప్రేమానురాగాలతో సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని కోరుకుంటారు. సోదరులు కూడా వారి అక్క లేదా చెల్లికి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసి బహుమతులు ఇస్తారు. ఇంత శుభప్రదమైన రాఖీని శుభ సమయంలో మాత్రమే కట్టాలి, భద్ర సమయంలో కట్టకూడదు. భద్రకాలంలో అనానుకూల ప్రభావాలు ఉండటంతో భద్రకాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. భద్రకాల సమయం ఆగస్టు 19 ఉదయం 5:53 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. శుభ సమయాలు మధ్యాహ్నం 1:46 నుండి రాత్రి 10 గంటల లోపు శుభ సమయం ఉంది. ఆ సమయంలో ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు. దైవ అనుగ్రహం కోసం రాఖీలను నిత్య పూజలో పెట్టి పూజ అనంతరం ఒక పళ్ళెం తీసుకొని అందులో హారతి ప్రమిద, కుంకుమ, అక్షంతులు, స్వీట్స్, రాఖీలను ఉంచాలి. సోదరుణ్ణి తూర్పు దిశ ముఖంగా కూర్చోబెట్టి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి సోదరుని కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టాలి. రాఖీలో నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి నోరు తీపి చేయాలి. మీ సోదరులు మీకన్నా పెద్దవారు అయితే వారి ఆశీస్సులు తీసుకోవాలి. మీకన్నా చిన్నవారు అయితే వారికి ఆశీస్సులు ఇవ్వాలి. రాఖీ రోజు కట్టిన ఈ రక్షాబంధనాన్ని వెంటనే తీసేయకండి. రాఖీని కట్టిన తరువాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలి. జన్మాష్టమి రోజు ఈ రాఖీని తీసి నీటిలో వదిలేయటం లేదా చెట్టు కింద వేయటం చేయాలి.